ఫ్రెండ్స్ చూడండి, చిక్కుడుకాయలు చక్కగా వచ్చేస్తున్నాయి, కానీ తక్కువ వస్తున్నాయి. మనకి ఒకే మొక్క వేసాను, కాపు అయితే వచ్చింది. గెనుపు చిక్కుడు ఇది, మామూలుగా పందిరి చిక్కుడు కాకుండా చెట్టు ఉండి కాయలు వస్తాయి. మరి పూత వచ్చిన తర్వాత లేట్ అవుతుంది కాపు రావడానికి, కాయ తయారవ్వడానికి కాస్త. ఇంకా వీటికంటే వంకాయలు, మనకి బీరకాయ, పొట్లకాయ అవే తొందరగా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవి పూత వచ్చిన కాడ నుండి, పిందెల కాడ నుండి కాయ రావాలంటే కాస్త టైం పడుతుంది. ముదరాలు కదా, విత్తనాలు వస్తే కానీ కాయ బాగుండదు. ఇవి తక్కువ వేసాను, ఒకటే వేసాను. మరి మనకి గార్డెన్ చిన్నది, టబ్బులు పెట్టడానికి ఏమో ప్లేస్ లేదు. కింద పెడితే ఊరుకోనన్నారు అంకుల్ గారు. అన్నీ స్టాండ్ల మీదే ఉండాలి. ఒక మొక్క ఉంటే రెండో రకం మొక్క, అదే మొక్క ఇంకొకటి ఉండకూడదంట, ఒక్కొక్కటే ఉండాలంట, రూల్స్ పెట్టారు. ఇంకా ఏం చేయను, ఒకటే పెట్టాను. ఇంకా ఏమన్నా మొక్కలు డ్యామేజ్ అయిపోతే అప్పుడు నేనేమన్నా కూరగాయలు పెట్టాలంటే అప్పుడు చూసుకుంటాను, మళ్ళీ డబుల్ పెట్టుకొని కర్రీకి సరిపోయేలాగా. ఇవైతే ఇంకా అంత ఇద్దరు ఉన్నా కూడా కొంచెం కావాలి కదా, పావు కేజీ అన్నా వస్తాయో లేదో. చూడండి, ఒకటే వచ్చింది మొన్న. ఇంత ఇంత చిక్కుడుకాయ గింజలు ఉన్నాయి. అది ఎందులో వేసాను, సాంబార్లో పడేసాను ఈరోజు. రెండు రెండు వస్తే సాంబార్లు, కొంచెం వంకాయలు రెండు, బెండకాయలు రెండు, ములక్కాయలు ఎలాగో ఉంటాయి, సాంబార్ అనమాట. అట్లా కొంచెం వస్తే కొంచెం అలా కలగూర గంపలాగా ఏదైనా కర్రీ, ఎక్కువ వస్తే ఒకే కర్రీ, అలా చేస్తూ ఉంటాను. గార్డెన్ చిన్నది కాబట్టి. చూడండి, బాగానే ఉన్నాయి, వస్తున్నాయి బాగానే. ఇవి తయారయ్యేటప్పుడు ఒక 10 రోజులు పడుతుంది అనుకుంటా.